అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకు దొంగల బీభత్సం పూర్తి స్థాయిలో పెరిగిపోతున్నటువంటి క్రమంలోనే ఇటు అధికారులు కావచ్చు, అటు పోలీస్ శాఖ కావచ్చు, సీసీ కెమెరాల మీద కావచ్చు, దొంగల మీద కావచ్చు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడానికి కూడా పూర్తిగా విఫలమైన విషయాన్ని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆర్మూర్ పట్టణంలో చూసుకున్నట్టయితే ఇటు అంబేద్కర్ చౌరస్తా నుంచి పడితే అటు లాస్ట్కు పెరికిటి వరకు కూడా చూసినట్టయితే 4 జిల్లాలు కవర్ అయ్యేటువంటి మెయిన్ సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు లేనిటువంటి కారణంగా బండ్లు దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా షాపులలో చోరీలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దాన్ని చోద్యం చేస్తూ పోలీస్ ఆఫీసర్లు కూడా ఏమాత్రం సంబంధం లేనిగా వ్యవహరించడం కూడా సరైనది కాదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే సీసీ కెమెరా ఏర్పాటులో మొద్దు నిద్రని వీడి ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే పనిచేయనటువంటి సీసీ కెమెరాలను అవిటి కూడా పూర్తి స్థాయిలో వీటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే బండ్లు దొంగతనం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా స్పెషల్ గా నిఘా పెట్టాలి. అదేవిధంగా దొంగతనానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా స్పెషల్ గా ఈ నిఘా పెడితేనే ఏమాత్రం కంట్రోల్ అవుతుంది. లేదనుకుంటే ఎక్కడ పెట్టినటువంటి గొంగడి అక్కడే ఉండే విధంగా చందంగా ఈ పరిస్థితి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే చేయాల్సినటువంటి పనులు ఈ డిపార్ట్మెంట్లు చేస్తే బాగుంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో అంశం ఏంటంటే ఈ విధంగా దొంగలు అంటే బండ్లు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదనే విషయంగా అయితే మాకు కనిపిస్తా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ బైకే పోతే మొన్న పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా కంప్లైంట్ ఇస్తే కూడా మేము ఆడ పెట్టమన్నామా అంటే కొంతలేని సమాధానం చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మరోసారి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్లో రోజు రోజుకి ఈ బండ్లు దొంగతనాలు మితిమీరిపోతున్నాయి, రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటలేదని మాకు అర్థమవుతా ఉన్నది. మేము ఏమంటున్నామంటే ఒక వ్యక్తి ఎక్కడైనా బండి పెడితే వాళ్ళకు రక్షణ లేకుండా ఉన్నది. సీసీ కెమెరాలు అమలు పరుస్తున్న ఆ దొంగలకు ఒక భయము, ఈ కెమెరాలనైనా భయం అన్న ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. ఏర్పాటు చేస్తే ప్రజలకు కావచ్చు, ఆ దొంగలకు కూడా భయం ఉంటుంది, ప్రజలకు కూడా ఒక ధైర్యం ఉంటుందని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తుందని మేము అనుకుంటున్నాం. కెమెరా ఉంటే సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా కేంద్రంతో ధీటుగా అభివృద్ధి అవుతున్నటువంటి ఆర్మూర్ మున్సిపాలిటీలో ఏ చౌరస్తాలో చూసినా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి కెమెరాలు లేవు. దొంగతనాలు జరిగినా దొంగల్ని పట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఎవరి తప్పున్నది, అసలు ఎవరిని గుద్దినరని చెప్పడానికి కూడా సీసీ ఫుటేజ్లు ఉంటే బ్రహ్మాండంగా చూసుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు దుకాణాల దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజీల్ని ఆధారం చేసుకొని ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు స్వయంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఈ దొంగల్ని పట్టుకోవటం కానీ యాక్సిడెంట్లను ట్రచ్ చేయటం కానీ చేయటానికి వీలైనటువంటి పరిస్థితులలో ఉంది. ఇప్పటికైనా అంబేద్కర్ చౌరస్తాలో, అదేవిధంగా మామిడిపల్లి చౌరస్తాలో, అదేవిధంగా పెర్కిట్ చౌరస్తాలో, నేషనల్ హైవేస్ దగ్గర ఆ చౌరస్తాలలో కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా దొంగతనాలు చేసి ఎవడైనా ఎక్కడైనా పారిపోతే వాడిని పట్టుకోవటానికి ఎటుపోయిండు ఏందనేది చూడటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెంటనే పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల్ని కాపాడాలని, అదేవిధంగా ఏ అయినా దొంగతనాలు జరిగితే వాటి నుంచి ప్రజల్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. డిఎస్పీ ఆఫీస్ ముంగటనే బంగారు దుకాణాల దొంగలు వాడి దోసుకపోయినరు. ఇప్పటిదాకా దాన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.